SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కోనసీమ జిల్లాలో 2 దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కమిడిలంకలో గోదావరిలో స్నానానికి వెళ్లి 11 మందిలో 3 సురక్షితంగా బయటపడితే 8 మంది గల్లంతైనటువంటి దుర్ఘటన మరొక ముందే కొన్ని గంటలు గడవక ముందే వశిష్ఠ గోదావరిలో స్నానానికి అని వెళ్లి ఈత సరదా కోసం వెళ్లి మరొక 3 యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి మరొక బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో విషాదం అలముకుందని చెప్పొచ్చు. తమ బిడ్డల్ని కోల్పోయిన బట్టి కన్న తల్లిదండ్రుల రోదన అక్కడ తీవ్ర విషాదాన్ని నింపింది. వాళ్ళ కన్నీటి రోదన ఎవరు చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు, వర్ణనాతీతం. సో కమిడిలంకలో జరిగినటువంటి దుర్ఘటనలో స్నేహితుడు అభిషేక్ తన ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్కి ఇన్వైట్ చేయడంతో మొత్తం 11 మంది స్నేహితులు, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, 10th క్లాస్ అంతా ఒకే దగ్గర చదువుకున్నారు, వేరు కాలేజీలు ఇప్పుడు చదువుతున్నారు. అయితే 11 మంది అప్పటి వరకు భోజనం చేసి 1 గంట వ్యవధిలోనే కమిడిలంకలో సరదాగా స్నానం చేసి వద్దాం, ఈత కొడదాం అని వెళ్ళి గల్లంతైన 8 మంది కోసం 2 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ డెడ్ బాడీస్ ని వెలికి తీయటానికి 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే స్థానిక గజ ఈతగాళ్లు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు, వీరందరూ కూడా నిర్విరామంగా శ్రమించి మృతదేహాలను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఈ దుర్ఘటన జరిగి ఇంకా గంటల వ్యవధి కూడా గడవక ముందే ఇప్పుడు వశిష్ఠ గోదావరిలో మరో 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. పి గన్నవరం మండలం నాగుళ్లంకకు చెందినటువంటి 2 యువకులు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలానికి చెందినటువంటి ఒక విద్యార్థి అంటే ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్, ఈ 3 కూడా మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు గోదావరిలో స్నానానికని వెళ్ళి అక్కడ జల సమాధి కావటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. 2-3 రోజుల వ్యవధిలో జరిగిన 2 దుర్ఘటనలలో 11 మంది నవ యువకులు, వీరంతా కూడా 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని కోల్పోవటం ఆ కన్న తల్లిదండ్రుల గుండె రోదన ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే కష్టంగా అనిపిస్తోంది. ఈ వేసవి కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో నీటి ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కేవలం అక్కడ ఈత కొడదాము, సరదాగా వెళ్దాము, సరదాగా గడుపుదాము, అలానే కాసేపు స్నానం చేసి వచ్చేద్దాము, ఈ ఆలోచనే తప్ప ఆ నీళ్లు వెనుక, ఆ జలం వెనుక ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం వీరు పసిగట్టలేకపోతున్నారు. అక్కడ లోతు అంచనా వేయలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 2 దుర్ఘటనలో మొత్తం 11 మంది జల సమాధి అయిపోయారు. కోనసీమ జిల్లా మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటనలు మేము చూడలేదు అంటూ ప్రతి ఒక్కరు, గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా మీడియాలో కమిడిలంకలో గోదావరిలో గల్లంతైనటువంటి 8 మంది యువకుల కోసం కంటిన్యూస్గా నిర్విరామంగా నిరంతరాయంగా వార్తలు ఇస్తూనే ఉన్నాం. అయినా కూడా ఎక్కడ మార్పు రావటం లేదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎక్కడ పోతోంది? పిల్లలు అసలు పెద్దల మాట మీరు వినకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? అసలు మిమ్మల్ని పోగొట్టుకుంటే ఫస్ట్ మిమ్మల్ని నష్టపోయేది మీ కన్న తల్లిదండ్రులే. వాళ్ళ కడుపు శోకం ఎవ్వరు కూడా తీర్చలేంది. వాళ్ళ గుండెలు అవిసినేలా రోధిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఎవరు ఎన్ని మాటలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మిమ్మల్ని పోగొట్టుకున్నటువంటి మీ కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు ఎప్పటికీ ఎవరు తొడవలేరు. ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఏదో 4-5 ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, ఎవరో ఒకరు మొదలు పెడతారు, అరే అక్కడ ఈత కొట్టొద్దాం రా, సరదాగా ఉంటుందిరా, నేను ఇంతకు ముందు వెళ్ళాను రా, భలే ఉంటుంది అంటారు. అంతే. ఇంకా అక్కడ మీలో ఈత వచ్చా రాదా, ఒకవేళ ప్రమాదం జరిగితే మనల్ని ఎవరు కాపాడుతారు, మనలో ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చా రాదా అనే విషయం కూడా ఆలోచించకుండా ఒక ఫ్రెండ్ చెప్తున్న మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభావితమై వెళ్ళిపోతున్నారు. అక్కడ మీ ప్రాణాలు పణంగా పెడుతుంటే మీకోసం మీ అమ్మ, నాన్న, మీ అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇలా వీళ్ళు పడుతున్నటువంటి బాధ, రోదన ఎవరు తీరుస్తారు? మిమ్మల్ని పోగొట్టుకుంటున్నటువంటి మీ కుటుంబంలో ఆ లోటుని ఎవరు పోర్చగలరు చెప్పండి? ఎందుకు మీరు అసలు
మాట వినటం లేదు, ఎందుకు అసలు మీరు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండటం లేదు. గత కొన్ని రోజులుగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఎక్కడ ప్రమాదం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి, కానీ ప్రమాదం జరుగుతుంది, పిల్లల ప్రాణాలే పోతున్నాయి. చాలా చోట్ల చెరువు కుంటల్లో మునిగిపోయి చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. అలాగే కారు ప్రమాదం, విజయనగరం ఘటన చూసాము. ఆడుకుంటూ ఒక కారులోనికి వెళ్ళి 4 పిల్లలు ఆ కారులోనే ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన కావచ్చు. బీచ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. లోతు గమనించక ఆ అలలకి, ఆ అందానికి అట్రాక్షన్ అవుతున్నారు. ఏదో ఆస్వాదిద్దాము ఇక్కడ ఉన్న పరిస్థితిని అనుకుంటున్నారే కానీ అక్కడ ప్రమాదం గురించి మాత్రం కనీసం అవగాహన లేకుండా వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఇక్కడ ఈత కొట్టుట నిషేధం. ఇప్పుడు ఇంటర్ ఏ కాలేజీలో చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, పేరెంట్స్ సజెషన్ ఏంటి, ఫ్రెండ్స్ సజెషన్ ఏంటి, ఫ్రెండ్స్ అంతా ఒక డిస్కషన్. ఇంత మంచి ఎన్విరాన్మెంట్ కాస్త ఒక్క నిర్లక్ష్యం వల్ల ప్రమాదంగా మారిపోతుంది. ప్రాణాలు పణంగా పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దుర్ఘటనలుగా మారిపోతున్నాయి. దయచేసి తల్లిదండ్రులకు ఐ డ్రీమ్ మీడియా నుంచి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పర్యవేక్షణ చాలా చాలా అవసరం. ఇల్లు దాటి బయటకు వెళ్ళారు అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో పిల్లలకి అవగాహన ఉండదు. ఆ స్థాయి మెచ్యూరిటీ కూడా వాళ్ళలో లేదు. ఎంజాయ్ చేస్తున్నామా, ఫ్రెండ్స్తో ఉన్నామా, 4-5 ఉన్నాం, మనకేంటిలే, మనకేమీ అవదలే, నాకేదైతే నా ఫ్రెండ్ కాపాడుతాడులే అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు రక్షించుకునే పరిస్థితులే ఉండట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ 2 దుర్ఘటనలు కూడా కమిడిలంకలో చాలా బాధాకరం. అసలు గుండెల్లో ఎంత ఆవేదన కనబడుతోంది. ఒక ఫ్రెండ్ని కాపాడబోయి మరో ముగ్గురుని కాపాడబోయి మరో 2, ఇలా ఒకరిని కాపాడుకోవడానికి మరొకరు చేసే ప్రయత్నంలోనే 8 మంది ఫ్రెండ్స్, 8 మంది స్నేహితులు ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాల్లో తీవ్రని వేదన మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ తండ్రి అయితే 2 కొడుకుల్ని పోగొట్టుకున్నాను. ఒకడు డిగ్రీ ఫైనల్ ఇయర్, ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా కళ్ళ ముందే నా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఫంక్షన్కి వెళ్ళొస్తారు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు అని అనుకున్నాం తప్ప ఇలా మళ్ళీ విగత జీవులుగా మారిపోతారు అని అనుకోలేదు అంటూ ఓ తండ్రి పెట్టుకున్నటువంటి కన్నీటి రోదన ఇప్పటికీ అలా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది, కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది. దయచేసి మీ పిల్లల బాధ్యత మీదే. పిల్లలు మీరు కూడా ఎంత పెద్ద ఏజ్ వచ్చేసినా, ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకున్నా, ఎంతమంది చుట్టూ మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ప్రమాదం పొంచి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. మిమ్మల్ని కోల్పోతే బాధపడేది మీ పేరెంట్స్ మాత్రమే. ఒక్కసారి గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, ఇక్కడ కోనసీమలో 2 ప్రమాదాల్లో ఒక నిర్లక్ష్యం కనపడుతోంది. ఇక్కడ ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇసుక ర్యాంప్ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ ఆ బోర్డులు అక్కడ పెడితే, ఇక్కడ ఇంతకు ముందు చాలా ప్రమాదాలు జరిగాయి, ఇక్కడ ఈతకు వెళ్ళటం, స్నానానికి వెళ్ళటం నిషేధం అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ తో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటే, హెచ్చరిక బోర్డులు ఉంటే గనక ఈ ప్రమాదాలు ఈ స్థాయిలో జరిగి ఉండేది కూడా కాదు. ఎందుకంటే 5లో 4లో ఒకటి కాకపోయినా ఒక్కడైనా బోర్డు చదవడా, ఒరే ఇక్కడ ఈత కొట్టకూడదంట్రా, డేంజర్ అంట్రా, వద్దురా మనకెందుకు, పదండ్రా ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మా నాన్న తిడతారురా అని ఒక్కడు మాట్లాడినా కూడా మిగతా వాళ్ళు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకడు ఈత కొడదామని ముందుకు తీసుకెళ్లాడు, ఆడిని మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. మొత్తం 2 ఘటనలు 11 మంది యువకులు, నవ యువకులు, 13 నుంచి 20 ఏళ్ల లోపు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి 2 దుర్ఘటనలు చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో, పిల్లల్లో మార్పు రావాలి. జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి ప్రమాదాలని చూసైనా కూడా హెచ్చరిక బోర్డులు కానీ, ఇలాంటి ప్రమాదం జరుగుతూ ఉంటే నియంత్రించే వాళ్ళను కానీ, లైఫ్ గార్డ్స్ని కానీ, గజ ఈతగాళ్ళు కానీ ఎక్కడికక్కడే అలర్ట్ చేసి ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఏదేమైనా ఈ 2 దుర్ఘటనలు చాలా 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 బాధాకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు